ప్రస్తుతం మేమంతా ప్రొద్దుటూరు నియోజకవర్గం వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుడి దగ్గర ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి గుడి, ఆ పక్కనే వారాహి అమ్మవారు, ఆ పక్కనే నవగ్రహాల మండపం. ఇప్పుడు కొత్తగా హిందువులైనటువంటి భక్తులందరూ కలిసి తలా ఇంత డబ్బును పోగు చేసుకొని వారాహి అమ్మవారికి సంబంధించి 9 అడుగుల ఎత్తుతో ఒక గొప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి ఇంత రెడీ చేసుకున్నారు. ఈ నెల 22వ తారీఖున ప్రతిష్ఠ జరగబోతా ఉంది. ఆల్ ఆఫ్ సడన్ నిశ్శబ్దంగా ఒక్కసారిగా రాత్రిపూట వచ్చి, అది పగులు రాలే, రాత్రిపూట వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఈ స్థలం అంతా కూడా ఫారెస్ట్కి సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమి, ఇక్కడ నిర్మించకూడదు అని చెప్పి అక్కడ ఉండే పూజారితో గొడవపడడం. పూజారి బ్రాహ్మణోత్తముడు అయినప్పటికీ కూడా, బ్రాహ్మణుల కాళ్ళు మనం ముక్కుతాము జనరల్గా, అది మనకు మంచిది. కానీ ఆయన పేద బ్రాహ్మణుడు అయినప్పటికీ, మీ కాళ్ళు నేను ముక్కుతానయ్యా అధికారులారా, ఒక్కరోజు ఆగి నిదానంగా మేము చెప్పే మాటలు వినండి అని చెప్పితే కూడా పట్టించుకోకుండా కొత్తగా కడతా ఉన్నటువంటి పూర్తిగా కాబడినటువంటి మందిరాన్ని ధ్వంసం చేసినారు. దాన్ని ధ్వంసం చేయడమే కాకుండా ఆ పక్కనండే నవగ్రహాల మండపాన్ని కూడా పూర్తి రాళ్ళు పడి నవగ్రహాలన్నీ కూడా విరిగిపోయినాయి. హిందువులమైనటువంటి మనందరం కూడా నవగ్రహ పూజను ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో నమ్మకంగా చేస్తాం. గ్రహాల అనుకూలత కోసం మనకి ఏదన్నా అరిష్టం కలుగుతూ ఉన్నా, పీడ కలుగుతూ ఉన్నా, కష్టము, నష్టము, మానసిక వేదన, దుఃఖము, భయము కలిగినప్పుడు నవగ్రహాల పూజ ద్వారా వాటి నుంచి ఉపశమనం కలగడానికి చేస్తాం. నాశనం చేసినారు. విచిత్రం ఏంటంటే, ఈ ఆలయం కట్టి 17 సంవత్సరాలైంది. 17 సంవత్సరాలైంది. ఇది నానానికి ఒకవైపు ప్రజలారా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో హిందువుల యొక్క దేవాలయాలకు ఉండబడిన భద్రత, హిందువుల యొక్క ధర్మానికి సంబంధించిన ఆయన ఇచ్చే గౌరవం, ఈడ ఒక చోటే కాదు, తిరుపతి లడ్డు జంతువుల కొవ్వుతో కలిసి అపవిత్రమైందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారాన్ని చేసి పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. తిరుపతిలో కానీ, సింహాచల అప్పన్న కానీ ఈ 1.5 సంవత్సర కాలంలోనే 3 చోట్ల సరైనటువంటి పరిపాలన విధులను నిర్వహించక ప్రభుత్వం తొక్కిసలట జరిగి 10ల సంఖ్యలో మరణాలు సంభవించడం. ఇంకా దారుణం ఏంటంటే, మాకెంతో దుఃఖం కలిగేది, మేమెంతో ఆరాధనా భావంతో పూజించే
విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, విజయదుర్గమ్మ తల్లి మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఆ తల్లి దేవాలయానికి కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు కట్ చేసినారు. ఇది ఎంత సోద్యమో నాకైతే అర్థమే కాలే. ఇట్లా చెబుతా పోతే ఈ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హిందువుల యొక్క దేవాలయాలకు భద్రత లేదు, హిందువుల యొక్క మనోభిప్రాయాలకు గౌరవం లేదనేది సుస్పష్టంగా తెలిసిపోతుంది. ఇక నాణానికి మరొక వైపు, ఈ వారాహి అమ్మవారు గుడి ఎక్కడైతే ఉందో, మేము ఎక్కడైతే ఉండామో, ఇదంతా కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి ఏటి పొరంబోకు సంబంధించినటువంటి భూమి. రెండిట్లో మిళితమయ్యన్న ఉంటుంది, రెండిట్లో అది కొంత ఇది కొంత అని ఉంటుంది. ఇది పట్టా ల్యాండ్ అయితే కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే కాదు, డీగేటికి అయితే కాదు, ఖచ్చితంగా ఫారెస్ట్ ల్యాండ్, లేదంటే ఏటి పొరంబోకు. ఒక 20 సెంట్లు 30 సెంట్లు ప్రజలందరి కోసం నిరుపయోగంగా ఉండే ఈ స్థలములో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలాగా దేవాలయాన్ని నిర్మిస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇది ఆక్రమణ అంటాడు, ఇది కబ్జా అంటాడు, పడగొట్టేసినాడు. దీనికి చుట్టూగా పక్కన ఆనుకొని ఉండే మొత్తంగా ఇరుగు పొరుగు అన్నట్టు వెనక పక్క, ఇప్పుడు నేను తిరిగినా కదా, మీరు చూసినారు కదా ప్రెస్ వాళ్ళే, కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగులు కట్టించినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. స్థానిక వరదరాజిరెడ్డి గారికి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, ప్రజెంట్ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ ముస్లిం కౌన్సిలర్ కావచ్చు, వివిధ పదవుల్లో కొనసాగే ప్రధానమైనటువంటి నాయకులంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. పెద్ద పెద్ద విలాస మందిరాలు కట్టినారు ప్రజలారా. నేను ఎప్పుడు చూడలేదు. నేను ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎక్కడికి ఆ వెనక వైపు ఇంత ఉందని నేను ఏరు అనుకుంటానే. నేను ఫారెస్ట్ ల్యాండ్ ఏరు అనుకుంటానే, లోపల పోతే ఫారెస్ట్ లేదు, ఏరు లేదు, మామూలుగా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, నాయకులు ఎవరి కొద్దీ వాళ్ళు ఎకరాల భూములను ఆక్రమించి విలాస మందిరాలు కట్టినారు, గెస్ట్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్ కట్టినారు, 5,000 రూపాయలు ఫర్ డే రెంట్కి ఇస్తున్నారు. అక్కడ ఈత కొట్టచ్చు, మందు తాగచ్చు, విందు భోజనం ఆరగించవచ్చు, గంజాయి తాగచ్చు. ఇవన్నీ నేను అతిశక్తిగా చెప్పడంలే. పోలీస్ అధికారులారా, ఫారెస్ట్ అధికారులారా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా, 1% కూడా నేను అతిశక్తి చెప్పలే. నేను అవన్నీ తిరిగి మీకు ప్రెస్కు చూపిస్తా వచ్చిన. నేను ఇక్కడ స్థానిక మహిళలు వెనకలుండే వాళ్ళు ఒకరిద్దరు మా చెల్లెళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు చెల్లెళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళంతా స్థానికంగా ఉండే మహిళలు, ఇక్కడే నివాసం ఉండేవాళ్ళు. నేను మాజీ ఎమ్మెల్యేను కాబట్టి వాళ్ళ బాధ నాకు చెప్పుకోవాలని వచ్చినారు. వాళ్ళు నాతో చెప్పుకునేది మీరు కూడా విన్నారు. ఇక్కడ మేము నివాసం ఉండలేకపోతున్నామయ్యా, విలాస మందిరాలు కట్టి విచ్చలవిడిగా మందు తాగడం, డిన్నర్లు చేసుకోవడం, అప్పుడప్పుడు అమ్మాయిలు రావడం, బాటలతో యువకులు కొట్లాడుకొని తలలు బగలగొట్టుకోవడం, పటాకులు 12 గంటలప్పుడు 1 గంటలప్పుడు పెద్ద పెద్ద పటాకులు పెట్టి కాల్చి సౌండ్ చేయడం, మేము నివాసం ఉండలేకపోతున్నాం, ఎదిగిన మా ఆడపిల్లలు ఇక్కడ ఉండాలంటే ఇబ్బందికరంగా ఉందని చెప్పి స్థానిక మహిళలు చెప్తున్నారు. నేను చెప్పేచ్చనంలే. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కౌన్సిలర్లు, బడా నాయకులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎకరాల భూములు ఆక్రమించి గెస్ట్ హౌస్ నిర్మించి విలాస మందిరాలుగా మార్చి తాగుడు, వ్యభిచారము, పార్టీలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటే కనిపించని ఈ ప్రభుత్వానికి మా దేవాలయమే కనిపించిందే, మా అమ్మవారి గుడే కనిపించిందే, మా నవగ్రహాల మండపమే కనిపించిందే, పేద బ్రాహ్మణుని యొక్క వేదనను, అభ్యర్థనను స్వీకరించకుండా కాళ్ళు పట్టుకుంటానే కూడా వినకుండా కొట్టేస్తారా? ఈ ప్రభుత్వం చేయాల్సి వస్తే హిందువుల దేవాలయాలపైన దాడి చేయాల్సింది. మీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఆక్రమించి విలాస పందిరాలుగా మార్చి స్థానిక ఉండే కుటుంబాలకు నష్టం కలిగిస్తా వ్యభిచారాన్ని, గంజాయిని, తాగుడును, విందు భోజనాలను చేస్తున్నారు చూడి. వీటిని కంట్రోల్ చేయండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా, ఓ చంద్రబాబు నాయుడు. లేకుంటే సనాతన ధర్మ పరిరక్షకుడు సనాతని ఓ పవన్ కళ్యాణ్, నిద్రపోతున్నావా? గుడిబెట్లు కడిగినావు, తిరుపతి పోయి మీటింగ్ పెట్టినావు, నీ వాహనం పేరు వారాహి అని పెట్టుకున్నావు. ఆ వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చినారు. దీని వెనకలంతా ఆక్రమించిన భూములకు మీరు రక్షణగా నిలబడిందా ఈ ప్రభుత్వం?
విలాస మందిరాలను మీరు ప్రోత్సహిస్తున్నారు. మేము మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హిందువుల యొక్క దేవాలయాలకు భద్రత కలగాల, ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందించాలా, హిందువుల యొక్క మనోభావాలను గౌరవించాలా. అదే సందర్భంలోనే ఈ దేవాలయాలకు చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలన్నీ కూడా పుణ్యక్షేత్రంగా వెలవడానికి సంసిద్ధమైనటువంటి భూభాగం. ఎందుకంటే దీని దగ్గరలోనే ఈశ్వరుని ఆలయం ఉంది. మన ఎదురుకి వెనకల్నే అయ్యప్ప స్వామి గుడి గొప్పగా ఉంది, విఘ్నేశ్వర స్వామి గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, వేణుగోపాల స్వామి గుడి ఉంది. ఇదంతా కూడా మా ప్రొద్దుటూరు ప్రాంత ప్రజలు పుణ్యక్షేత్రమైనటువంటి క్షేత్రంగానే మేము భావిస్తాం దేవాలయాలకు. ఈ ప్రాంతంలో వారాహి అమ్మవారి పెద్దగా విగ్రహం ప్రతిష్ఠిస్తే మేము సంతోషపడుతున్నాం. దీని పక్కనే అంటుగోడల మాదిరి వ్యభిచారం జరిగితే తెలుగుదేశం పార్టీ నాయకులు విలాస మందిరాలుగా మార్చి ఆదాయ వనరులుగా సృష్టించుకొని తాగుడు, డిన్నర్లు ఏమైనా హైదరాబాద్లో చేస్తారు. నైట్ పార్టీలు ఏమంటారో దానిలను రీసార్ట్స్ అంటారో, లేకుంటే రేవ్ పార్టీ మెల్లిగా ప్రారంభమై ఈ ప్రొద్దుటూరులో కూడా మరి 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఆ సంస్కృతి వస్తుంది రేవ్ పార్టీలుగా. ఇప్పుడైతే నేను మనస్ఫూర్తిగా చెప్తానా, ఈ ప్రభుత్వం ఈ అధికారులకు గంజాయి తాగుతున్నారు, మందు తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, స్థానికంగా ఉండే కుటుంబాలకు నష్టం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇవి చాలవని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనే అభియోగం వేసేదానికి రేపు రెడీ అవుతారు మళ్ళా ఈ భూములని. మేము చెప్తా ఉన్నాం, స్థానికంగా ఉండి ఇక్కడ మేము 10 సంవత్సరాలుగా మేమే ఎమ్మెల్యేలుగా కొనసాగినాం. ఇప్పుడు కూడా ఇక్కడ సర్పంచ్ మేమే, జెడ్పీటీసీ మేమే, ఎంపీటీసీ మేమే, మండలాధ్యక్షుడు ఈయనే, మొన్నటి వరకు నేనే ఎమ్మెల్యే, మొన్నటి వరకు మా ప్రభుత్వమే. మాలో ఏ ఒక్కరం కూడా ఇటువంటి పనికిమాల పనులు చేయలేము. ఒక్క సెంటు భూమి రాచమల్లుకు కానీ, రాచమల్లుకు సంబంధించిన బామర్దికి కానీ, మరొకరికి కానీ ఇక్కడ ఆక్రమణ లేదు. అసలు ఇక్కడ ఇట్లా ఉందని వాతావరణం కూడా నాకు తెలియదు. నేను ఏరియా అనుకుంటానా నేను.